హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. సండే అయినా మండే అయినా మన ఇంట్లో డైలీ ఉండాల్సిన పని ఉంటూనే ఉంటుంది కదా. ఈరోజు అయితే సండే స్పెషల్ వచ్చేసి అయితే చికెన్ మునక్కాడ అండ్ బగారా రైస్ అయితే చేశాను. చాలా సింపుల్గా ఈజీగా బగారా రైస్ అయితే చాలా సింపుల్గా అయితే ముగించాను అనమాట. చికెన్ కొంచెం స్పెషల్ ఏంటంటే మునక్కాయ అయితే యాడ్ చేశాను. ఎప్పుడైతే నేను వెయ్యను, చాలా సింపుల్గా చేద్దామని అనుకున్నాను. బట్ ఎప్పుడు నేను ఈ వెరైటీ అయితే చేయలేదు. మునక్కాయలు వేసి అయితే చికెన్ ఎప్పుడు చేయలేదు, మటన్ కూడా వేయలేదు. ఈసారి డెఫినెట్గా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. కారం, ఉప్పు, అల్లం పేస్ట్ మాత్రం ఇంట్లో రెడీ చేసింది వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏం లేదు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క తీసుకొని కచ్చపచ్చగా దంచి టేబుల్ మీద దంచి అయినా వేసుకోవచ్చు. ఇమీడియట్గా కొన్నది తెచ్చుకొని వేసుకున్నారనుకో అసలు రుచి ఉండదు, పచ్చి ఉండదు. అది అసలు ఏమేమి వేసి రెడీ చేస్తారో కూడా తెలియదు. కాబట్టి ఈజీగా సింపుల్గా 2 అల్లం వెల్లుల్లి, 2 రెబ్బలు అవి వేసి కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకున్నారనుకో ఫ్లేవర్ అద్దిరిపోద్ది. చికెన్ చూసారు కదా, చాలా వరకు మగ్గిన తర్వాతనే కారం, ఉప్పు అన్నీ వేసిన తర్వాత, మసాలా వేసిన తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఇమ్మడిగా అయితే వేయలేదు, ఎందుకంటే పచ్చిదనం వాసన వస్తుంది. చికెన్ని చాలా వరకు ఒక 80-70% కుక్ అయిన తర్వాత కారం, ఉప్పు అన్నీ వేసి అప్పుడు కానీ వాటర్ అయితే ఇంక్లూడ్ చేయొద్దు. ఇమీడియట్గా వేస్తే కౌస్ కంప్ వస్తుంది. చూసి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.